ప్రెస్ సోదరులతో నా రిక్వెస్ట్ ఏంటంటే మేమేం మాట్లాడినా పూస గుచ్చినట్టు మార్కెట్లో చెప్పండి. మేము పని చేయనీకి వచ్చినాం, ఇక్కడ జనాలకు బాధ పెట్టనీకి రాలే, ఎవరిని ఇబ్బంది పెట్టనీకి రాలే, ప్రజలను మా ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎట్లా కాపాడుకుంటే బాగుంటుందని. ఇది కూడా కాక అందుకోసం ఆడా ప్రాజెక్ట్కి వెళ్ళి తీసుకొచ్చిన నీళ్ళ గురించి కూడా ప్రాజెక్ట్ చేయడానికి గోదావరికి వెళ్ళి నీళ్ళు తీసుకురానికి పైప్ లైన్ని దానికి కంప్లీట్ వర్క్ చేయమని మిషన్ భగీరథకు సంబంధించిన సోదరులకు కూడా ఆర్డర్ ఇచ్చిన. దాని ప్రపోజల్ వస్తుంది. ఆ ప్రపోజల్ రాగానే గోదావరి నీళ్ళ గురించి కూడా ప్రత్యేకంగా పైప్ లైన్ కూడా అది ఎంతైతుందో కాస్ట్ కొత్త ప్రాజెక్ట్ తీసుకొని పోయి సీఎం గారితో మాట్లాడి కన్ఫర్మేషన్ తీసుకొని మన బెల్లంపల్లి సోదరుగా అతి తొందరగా చేస్తా. ఈ మురికి బాగులను కూడా దాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి దానికి ఫండ్ కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెట్టి క్లీనింగ్ ఆపరేషన్ కూడా పెద్ద ఎత్తున పెట్టిన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జనాలకు తెలవాలి. నేను మళ్ళొక్కసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా, మనం పనిచేసింది చెప్పండి, దయచేసి ప్రజలకు ఒక నోటీస్ రానియండి, ప్రజలకు ఉన్న కష్టాలన్నీ దూరం చేసుకుందాం, అందరం కలిసికట్టి పనిచేస్తామని మీ అందరితో ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రెస్ సోదరులకు మా వచ్చిన సీనియర్ నాయకులకు అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏ హాస్పిటల్ అయినా కానీ జనాలకు సేవ చేయాలి, జనాలకు ఇబ్బంది పెట్టదు. హాస్పిటల్ మూస్తాము, హాస్పిటల్ చేస్తాము, సరిగా మ్యాన్ పవర్ లేదు, సరిగా జనాలు వస్తలేదు అనే సమస్య గురించి నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్న జీఎం గారికి, కైండ్లీ ఎగ్జామిన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీద ప్రజలకు హెల్త్ సౌకర్యం ఇచ్చే బాధ్యత సింగరేణి కంపెనీ తరఫు నుంచే ఇక్కడ చాలామంది బ్రతుకుతున్నారు. మీరు కాపాడే బాధ్యత మీకున్నది. ఆ హాస్పిటల్కి ఏమేమి సౌకర్యం చేయాలో, మీకేం కావాలో నా తరఫు నుంచి ఎమ్మెల్యేగా నేను చేసే బాధ్యత నాది. హాస్పిటల్ని కాపాడుకుందాం, జనాలను మంచిగా ఫెసిలిటీస్ ఇద్దాం. నేను వచ్చి సీఎండీతో కూడా మాట్లాడుతా, ఉన్న లోపాలన్నీ దాన్ని దూరం చేస్తూ కొంతమందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు ఉందంట, అది కూడా పట్టాల సమస్య కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేసి, ఇంకొకటి హౌసింగ్ గురించి కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని ఆగస్ట్ సెప్టెంబర్ లోపల వస్తుంది. ఇక్కడ ఉన్న బీద ప్రజలు ఎంతమంది ఉన్నారో, ఏ అర్హులు ఉంటారో ఇంపార్టెంట్గా వాళ్ళకి హౌసింగ్ కూడా స్కీమ్ ప్రకారంగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. 2000 నుంచి ఫస్ట్ ఫేజు, ఇంకొక 1500 సెకండ్ ఫేజ్లో ఇచ్చే కార్యక్రమాలు ఉంది. గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న డిసిషన్స్. ఆ హౌసింగ్ గురించి కూడా వీకర్ సెక్షన్కి సంబంధించిన ఎవరెవరు సోదరులు ఉన్నారు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంటారు, 100% ఇప్పించే బాధ్యత నాది. మీరు అందరూ దయచేసి దాని గురించి అప్లికేషన్ కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. అందరు సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మంచి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు సోనియమ్మ తల్లి తీసుకున్న కార్యక్రమాన్ని మన తెలంగాణను కాపాడుకుందాం. జూన్ 2న ఫార్మేషన్ డే వచ్చింది. ఆ ఫార్మేషన్ డే రోజు కూడా అందరూ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెట్టారు. 10 ఏళ్ళు అయిన తర్వాత సోనియమ్మ తల్లి ఇచ్చిన తెలంగాణను కాపాడుకుందామని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేయమని వాళ్ళందరితో కోరుకుంటూ ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు. నేను ఏడి పోవాలంటే కూడా కాళ్ళు చేతులు అన్ని బంద్ చేసి పెట్టారు. 2 నెలల సార్ నేనేం చేయలేకపోయినా. ఎలక్ట్ కాగానే ఉన్న వేరే సమస్యల గురించి అవన్నీ చేసుకునే లోపల అండర్స్టాండ్ చేయడానికి 2 months అయింది. ఏ ఎమ్మెల్యే అయినా గెలిచిన తర్వాత ఆయన కనీసం 6 నెలల నుంచి 1 year దాకా టైం చేయాలి. ఆ 1 year దాకా కూడా టైం చేయకుండా ఇప్పుడే చేయండి అంటే ఎట్లయితుందో నాకు అర్థం కాదు. ఇది సింపుల్ మ్యాటర్. నేను కాదు, ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఏ ఎమ్మెల్యే అయినా గెలిచిన తర్వాత మా శ్రీధర్ బాబు గారు అన్నారు, ఆయన 3 టర్మ్లు అయింది. ఫస్ట్ టర్మ్లో గెలిచిన తర్వాత ఆయనకు 3 ఏళ్ళు పట్టిందంట. అసలు ప్రాబ్లం ఏందో అర్థం కానీ నాకు 2 నెలలు కాలే, 3 నెలలు కాలే, 6 నెలలు అయితే సరిపోతుంది. నేను మినిస్టర్గా చేసిన కదా నాకు తెలుసుకుని కష్టాలు.